దానికోసమే మనం బ్రతుకుతున్నాం. క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెంచుకుంటే ఏమవుతుందా? అలా కాదండి. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ హార్ట్ పెంచుకోవాలి, క్వాలిటీ ఆఫ్ మైండ్ పెంచుకోవాలి. ఓకే. అది నేర్పించేదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంటండి? ది ట్రక్స్ ఆఫ్ ఆధ్యాత్మికత. ఒకడు బాధలో ఉన్నాడంటే వాడి బాధని నీ బాధగా స్వీకరించు. ఒకడు ఆనందంలో ఉన్నాడు, ఎదుగుతున్నాడు అంటే వాడి ఆనందంలో నీ ఆనందాన్ని చూసుకో. కానీ ఇప్పుడు సమాజంలో ఎవరైనా ఎదుగుతున్నాడు అనుకోండి, కిందికి లాగేయాలి. ఎవరైనా బాధపడుతున్నాడు అనుకోండి, మంచి ఏంది వీడికి. ఈ భావనలు ఎందుకు వచ్చేస్తున్నాయి? ఎందుకు అని అంటే మనము మనందరి యొక్క తండ్రి అయిన భగవంతుని మర్చిపోయాం. ఇప్పుడు చూడండి, అన్నతమ్ముళ్ళు ప్రేమతో ఉన్నారనుకోండి, ఆ ఇల్లు ఎంత బాగుంటుంది. ఎందుకు అని అంటే వాడికి తెలుసు, నువ్వు నా చెల్లివి, నువ్వు నా అన్నవి, నువ్వు నా తమ్ముడివి. ఎందుకు అని అంటే వాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి విన్నారు, అయ్యా నీ తమ్ముడురా, నీ అన్నయ్యరా, చెల్లిరా. అమ్మా నాన్నల పైన గౌరవం ఉందనుకోండి, అది తోబుట్టువుల పైన గౌరవం పట్ల మారుతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడు అవుతారండి? ఒక తల్లికి పుట్టినప్పుడే కదా, ఒక తండ్రికి పుట్టినప్పుడే కదా. ఆ భగవంతుని మనం మర్చిపోతున్నాం. కానీ భగవంతుడి సెంటర్ లోకి వచ్చారనుకోండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదు, అన్ని లివింగ్ ఎంటిటీస్ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయిపోతారు. ఎవరిని మనం బాధ పెట్టాం, ఎవరిని మనం హానిపరచాలి అనుకోం, ఎవరు బాధపడుతున్నా మనం చూడలేకపోతాం, ఎవరికి ఎంత తోచినంత సహాయం మనం చేయగలుగుతాం. ఆ భావన ఆధ్యాత్మిక భావన మనకిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ ఈజ్ మోస్ట్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్. అది వస్తే ఇంకా ఎటువంటి భౌతికంగా అటు ఇటు ఉన్న వ్యవస్థ, మనం కానీ ఆనందంగా ఉండగలుగుతాం, మనం కానీ సుఖంగా ఉండగలుగుతాం, మనం షెల్టర్డ్గా